ధరణి పోర్టల్కి సంబంధించి క్లోజ్ చేయడానికి కారణం ఏంటి? భూమి రికార్డులను సవరించి భూమి ఉన్న వాళ్ళ పేరే రికార్డులు ఉండాలి, రికార్డులు ఉన్న వాళ్ళకే పట్టా ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం అయితే అప్పుడు మొదలైంది. కానీ ఆ ప్రయత్నం ఎక్కడికి దారితీసింది అంటే ఉన్న సమస్య కంటే ఆ సమస్య పరిష్కారంతో తీసుకొచ్చిన చర్యల వల్ల వచ్చిన కొత్త సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈ రోజున ధరణిని మనం ఇంకేమి చేయకుండా సవరించగలుగుతామా? లేనప్పుడు కొత్త వెబ్సైట్ తీసుకురావాల్సిన ప్రయత్నం ఉంటుంది. ఈ రోజున మీరు ఒకసారి చూస్తే ధరణిలో ఊరుకో 200 సమస్యలు ఉన్నమాట వాస్తవం, కళ్ళ ముందు కనపడుతుంది. ఈ సమస్యల్ని ఇప్పుడు ఉన్న వెబ్సైట్ ద్వారా సరి చేయడానికి అవకాశం ఉంటే అట్లనే చేయవచ్చు. సాఫ్ట్వేర్లో ఉన్న ఇబ్బందులు కావచ్చు, రకరకాల ఇబ్బందుల వల్ల ఆ సాఫ్ట్వేర్ని యథాతథంగా వాడుకొని క్లీన్ చేసే అవకాశం ఉందా లేదా చూడాలి. ఒకవేళ అట్లా ఉందనుకోండి, ఉన్న రికార్డుని అట్లా క్లీన్ చేసుకోవచ్చు, కావాలంటే దానికి ఇంకొక కొత్త రూపం ఇవ్వచ్చు. అది లేని పరిస్థితులలో ఈ సమాచారాన్ని అంతా మళ్ళీ గ్రామాలకు తీసుకెళ్ళి గ్రామ స్థాయిలోనే రికార్డుని సవరించి, ధరణిలో ఉన్న రికార్డుని గ్రామాలకు పోవాలి, గ్రామంలో సవరించిన రికార్డును తీసుకొచ్చి కొత్త వెబ్సైట్లో పెట్టాల్సిన పని ఉంటుంది. మనం కూడా చాలాసార్లు చెప్పినాం, ధరణిలో ఉన్న రికార్డు గ్రామాలకు తరలితే తప్ప గ్రామ స్థాయిలో సమస్యలు గుర్తించి గ్రామంలో పరిష్కారం చేసి ఆ సవరించిన రికార్డు కంప్యూటర్లో పెట్టాలి. కానీ ఈ రోజున ధరణి కంప్యూటర్లో ఇది కదిలిస్తే ఇంకోటి కదిలిస్తే ఇంకొక సమస్య అవుతుంది. కాబట్టి కొత్త ప్రభుత్వం కూడా నా దృష్టిలో ధరణిని పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది చేసేటప్పుడు ధరణి రికార్డుని గ్రామాలకు తరల్చాలి, అక్కడే సమస్యల గుర్తింపు జరగాలి, పరిష్కారం జరగాలి, కొత్త రికార్డు తయారు కావాలి. ఆ తయారైన రికార్డు కొత్తగా కంప్యూటర్కి ఎక్కాలి. కంప్యూటర్కి ఎక్కినప్పుడు సాఫ్ట్వేర్ లోపాలు లేకుండా ప్రభుత్వమే సాఫ్ట్వేర్ నిర్వహించేటట్టుగా, బయట వ్యక్తులు కాకుండా ఎన్ఐసి కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ శాఖలు వాళ్ళే నిర్వహించేటట్టుగా ఒక సాఫ్ట్వేర్ రూపొందించుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ వెబ్సైట్ నిర్వహణ జరగాలనేది మా అందరి అభిప్రాయం.